నమస్తే అండి. నిన్న పోలింగ్ శాతం గట్టిగానే వచ్చిందని మనం అందరం చెప్పుకున్నాం. అంటే దాదాపు మనం అనుకున్నది మన అంచనా ప్రకారం 80% వరకు వచ్చిందని అనుకున్నాం. కానీ అధికారికంగా ప్రకటించింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పోలింగ్ మొత్తం 81.86%గా ప్రకటించడం జరిగింది. దాని గురించి మీ అభిప్రాయం? అంటే 1957 నుంచి కూడా ఇంత పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ అనేది జరగలేదు అనేది రికార్డు చెప్తున్నారు. అది ఎన్నికల సంఘమే ప్రకటించింది. ఏపీ పోలింగ్ విషయంలోకి వచ్చేసరికి అంటే ఇంత భారీగా ఓట్లు పోలవడం వెనకాల కారణాలు ఏమైనా కానీ ఇది ఒక రికార్డు. ఇప్పుడు మీరు చెప్పిన 81.86% అనేది అది పోస్టల్ బ్యాలెట్ కాకుండా పోస్టల్ బ్యాలెట్తో కలుపుకుంటే ఏమైంది ఎంత అంటే 82.37%. ఓకే. లాస్ట్ టైం ఎంత అంటే 79.6 అనుకుందాం లాస్ట్ 2019 ఎన్నికలకప్పుడు. దాని మీద ఇది దాదాపు 3% ఎక్కువ అని చెప్పాలి. మరి ఎక్కువ అంటే ఒక పెద్ద రికార్డుగా చెప్పాలి కదా. అంటే ఈ విశ్లేషణ చూస్తే ఏమనిపిస్తుందంటే నాకు 57 నుంచి కూడా అంటే నేను చెప్పేదే కాకుండా చాలామంది చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే పోలింగ్ శాతం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ప్రతిపక్షాలు లాభపడుతూ ఉంటాయి. ఎందుకంటే 2014లో పోలైనప్పుడు ఎక్కువ శాతం ఓట్లు పోలైనప్పుడు అప్పుడు మొదటిసారిగా రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా అప్పుడు కూడా భారీగానే నమోదైంది పోలింగ్ శాతం. ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే 2014లో 78.90, 2014లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సీఎం అయ్యారు. తర్వాత 2019 వచ్చరికి 79.80గా పోస్టల్ బ్యాలెట్ కలుపుకుంటే చెప్పారు అప్పుడు. కాబట్టి ఆ ప్రకారం చూసుకుంటే ఉమ్మడి మనకు విడిపోయిన తర్వాత చూసుకుంటే మాత్రం చాలా ఇది ఒక పెద్ద రికార్డుగా చెప్పుకోవచ్చు. అలాగే 1957 నుంచి కూడా ఎక్కువ శాతం పోవటం నమోదైనప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే ప్రతిపక్షాలు ఆగపడినాయి పోలింగ్ శాతం పెరిగినప్పుడల్లా. అది ఇప్పుడు మనకు తెలంగాణలో చూసుకుంటే ఏమవుతుందంటే అంత పోలింగ్ శాతం నమోదు అవ్వాల మన లోక్సభ ఎన్నికలు చూసుకుంటే. దానికి కారణం ఏంటంటే ఒక స్టేబుల్డ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఓటర్లు ఏంటంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు. మనం ఎప్పుడైనా సరే గవర్నమెంట్ని దింపాలి అన్న ఆలోచన వచ్చినప్పుడే వీళ్ళు కసి కట్టుకుని వెళ్ళి మరీ ఓటేస్తారు. అది పోలింగ్ అదే పరిణామంగా జరిగింది మనకి. అది ఈ పోలింగ్ శాతం పెరగడానికి కారణాలు ఏంటంటే ఒక కసితో ఈ గవర్నమెంట్ని మార్చాలి, ప్రభుత్వాన్ని మార్చాలనే ఉద్దేశంతో చాలామంది ఓటర్లు తరలి వెళ్ళి ఓటేశారు. అందుకని ఇంత పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ జరిగింది. ఓకే. అంటే మీ లెక్క ప్రకారం ఓట్లు ఎవరెవరు ఎన్ని ఓట్లు వేశారని మీ అంచనా? ఎవరెవరు ఎన్ని ఓట్లు అంటే ఇప్పుడు వృద్ధులు ఉంటారు. కేటగిరీస్ వైజ్గా చూసుకుంటే మనకి ఏంటంటే వృద్ధులు మాత్రం చాలా వరకు వెళ్ళారు. వృద్ధులు, మహిళలు వీళ్ళందరూ ఓటు. యువత కూడా ఈసారి అంటే యూత్ వెళ్ళినా కానీ వృద్ధుల మీద వెళ్ళిన యూత్ ప్రభావం చూపారు. వీళ్ళు పెద్దవాళ్ళకి చెప్పి పెద్దవాళ్ళు ఒకవేళ ర్యాంక్ ట్యాక్లు పట్టి వాళ్ళు వేరే పార్టీకి ఓటేద్దాం అనుకున్నా కానీ వీళ్ళు వెళ్ళిన వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ని మార్చాలనే ఉద్దేశంతో మీరు సైకిల్ గుర్తుకే ఓటేయండి పెద్దవాళ్ళకి, తాతలకి, తండ్రులకి, ముసలివాళ్ళకి వాళ్ళకి చెప్పారు. అందువల్ల ఓటు ఎక్కువ ప్రతిపక్షాలకు డైవర్ట్ అయిపోయింది. అంటే క్యూ లైన్లో ఎక్కువ మంది నిలబడటానికి కారణం కానీ లేట్ నైట్ వరకు పోలింగ్ జరగడానికి కారణం కానీ ఇవన్నీ కూడా ఓటర్లు పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ప్రవాసాంధ్రులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి వేయటం వల్లే పోలింగ్ శాతం పెరిగింది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. మొత్తం పోలైన ఓట్లు ఏంటంటే మనకి 4.5 కోట్ల మంది ఓటర్లుగా మనం అనుకున్నప్పుడు పోలైన ఓట్లకు వచ్చేసరికి 3,33,40,560 ఓట్లు మనకు పోలైనవి. అందులో పురుషుల ఓట్లు ఏంటంటే 1,64,30,359 ఓట్లు పురుషులు పోలైతే మహిళల ఓట్లు 1,69,08,684. పురుషుల కన్నా మహిళల ఓట్లే ఎక్కువ పడినాయి. మరి వీళ్ళు ఎటు వేసారు ఏంటి అనేది కూడా ఒక డౌట్లు అయితే వస్తూ ఉంటాయి. అలాగే ట్రాన్స్జెండర్లో 1,517 పడినాయి. అట్లా చూసుకున్నప్పుడు ఏంటంటే ఈవీఎంలో పోలైన ఓట్లు మొత్తం వీళ్ళు పర్సెంటేజ్ ఇచ్చారు కానీ ఇది అంతగా యాక్యురేట్గా లేదు. అలాగే పోస్టల్ బ్యాలెట్ల ద్వారా కూడా దాదాపు 4,44,216 మంది పోస్టల్ బ్యాలెట్లు ఉద్యోగులు, ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఓటు వేశారు. ఇక వీళ్ళ పర్సెంటేజ్ అంటే 1.20. అంటే ఇదిను అది కలుపుకుంటే మనకి ఏంటంటే 82.3 అనేది మనకి పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ నమోదైంది. అది అంటే 2019తో పోలిస్తే 2.12% అనేది పోలింగ్ శాతం పెరిగింది. ఈ పెరుగుదల అనేది ప్రభుత్వం మార్పిడికి ఖచ్చితంగా ఈ పెరుగుదల మనకి కూటమికే వీళ్ళందరూ సపోర్ట్ చేశారని అనుకోవచ్చు కదా. ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభుత్వాన్ని మార్చొద్దు అనుకున్నప్పుడు ఇంత స్పందన ఉండదు. అదే ప్రభుత్వాన్ని కొనసాగించాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఇంత స్పందన ఉండదు మనకి. ఎందుకంటే పర్లేదు కదా, పరిపాలన బాగుంది కదా, మనం వెళ్ళి ఓటు వేయకపోయినా పర్లేదు అని దృక్పథం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పరిస్థితులు బాగాలేదు, రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది,
మనం ఏమైనా సరే ఒక అధికార మార్పు కావాలి అనుకున్నప్పుడే ఓటర్లు కసితో వెళ్ళి ఓటేస్తారు. ఇది జరిగిందని అందువల్లే ఇంత పోలింగ్ శాతం పెరిగిందని నేనైతే అనుకుంటున్నా. అది ఆ మార్పు కోరుకున్నారు కాబట్టి ఈ పోలింగ్ పర్సెంట్ అనేది నమోదైంది. అదే మార్పు కోరుకోకపోతే ఇంత పర్సెంటేజ్ అనేది జరగదు. ఇంతమంది ఇక్కడి నుంచి తరలి వెళ్ళి ఓటేయడం కూడా జరగదు. అంటే ఈసారి కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అని అర్థమయ్యే ఇంకా వైసీపీ వాళ్ళు ఎన్నికలు అయిపోయినా సరే ఇంకా నిన్న ఇవాళ చూసుకుంటే ఇంకా దాడులు చేస్తూనే ఉన్నారు టీడీపీ వాళ్ళ మీద, మిగతా వాళ్ళ మీద. అందుకనే చేస్తున్నారంటారా? అట్లాగే అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మరి అక్కడ పులవర్తి నాని మీద చంద్రగిరి లోక్సభ చంద్రగిరి నియోజకవర్గంలో పులవర్తి నాని మీద దాడి జరిగినప్పుడు ఆయన ఏమో అక్కడ ఈవీఎంల దగ్గర అక్కడ ఎంతవరకు ఉందని వచ్చినప్పుడు దాడి చేసి కొట్టబోయారు, అటాక్ చేశారు, హత్యాయత్నం చేశారు. మరి ఇక్కడ అట్లా అదే టైప్లో చాలా చోట్ల జరుగుతున్నాయి. నిన్న సాయంత్రం నుంచి మొదలు పెడితే కంటిన్యూగా ఇవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అవును. అంటే ఇలా జరుగుతున్నాయి ఏంటంటే నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళు చేయరు. మనమే గెలుస్తామనే నమ్మకం ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే కామ్గా ఉంటారు. మనం వేసేసాం అయిపోయింది అనుకున్నప్పుడు ధైర్యంగా ఉంటారు వాళ్ళు. ఎప్పుడైతే ధైర్యం కోల్పోతారో మనకి రావట్లేదు, మనం గెలవట్లేదు అనుకున్నప్పుడు ఇదే అవకాశం, ఈ 4వ తారీఖు లోపు మనం చేయాల్సింది చేసేద్దాం అనుకున్నప్పుడు పేటరేగిపోతూ ఉంటారు. ఇంకొక భయం ఏంటంటే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇంక వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఎక్కువ చేస్తారనే వార్త కూడా వస్తుంది. కాబట్టి భద్రతని కట్టుదిట్టం చేస్తున్నారు, చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఓకే, అంటే రేపు రిజల్ట్స్ వచ్చేంత వరకు ఈ దాడులు అనేవి కొనసాగుతూనే ఉంటాయంటారా? కంట్రోల్ చేస్తారు. ఎందుకంటే ఈసారి ఈసీ చాలా జాగ్రత్తలు తీసుకుంది కాబట్టి పక్కాగా పోలీసు అధికారులను అప్పుడు మార్చింది. చాలా వరకు ఈసీ చాలా సమర్థంగా తన బాధ్యతలు నిర్వహించిందని చెప్పుకోవచ్చు. ఓకే, అంటే ఎన్నికల ముందు వరకు ఈసీ అందరి మీద సీరియస్ అవ్వడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. బట్ ఇప్పుడు ఈ దాడులు జరిగిన దాని మీద ఈసీ ఎటువంటి చర్య తీసుకునే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఇప్పుడు పోలీసు ఎస్పీ కూడా చెప్తున్నాడు కదా, ఎస్పీ కూడా చెప్తున్నాడు. కాకపోతే నిన్న ఏంటంటే అక్కడ పులవర్తి నాని మీద దాడి జరిగిన తర్వాత వాళ్ళు ఆ టీడీపీ కార్యకర్తలు వాళ్ళు వచ్చి ఆందోళన చేస్తుంటే మరి చెదరగొట్టేశారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదనే ఉద్దేశంతోనే వీళ్ళు ఇక్కడ ధర్నాలు చేసి మళ్ళీ వాళ్ళు వచ్చి ఇదంతా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళ పోలీసు వ్యవస్థ పటిష్టంగానే నిర్వర్తిస్తుందని చెప్తున్నాను నేను. నా ఉద్దేశం అయితే అది. పోలీసు యంత్రాంగం అయితే వాళ్ళ పరిధిలో వాళ్ళు బాగానే యాక్టివ్గానే ఉన్నారు. ఎందుకంటే ఇట్లాంటి అప్పుడు ఏంటంటే సంయమనం పాటించాలి ఇరు వర్గాలు కూడా. వాళ్ళు పాటించకపోతేనే వీళ్ళు పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. ఓకే.